హాయ్ అండి. వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్. గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ద్రోణ తన వైపు సీరియస్‌గా చూస్తూ కనిపించడం చూసి షాక్ అవుతుంది. భయంతో నుదిటిపై చుక్కలు పడతాయి. ద్రోణ సీరియస్‌గా చూస్తూ అన్వయ్‌కి దగ్గరగా వచ్చి తన నుదిటిపై ఉన్న స్వెట్‌ని వేలితో తుడిచి భయపడ్డావా అని నవ్వుతాడు. అతను నవ్వడం చూసి కొంచెం రిలాక్స్ అవుతుంది. మళ్ళీ అంతలోనే టెన్షన్. తను మాట్లాడింది విన్నాడో లేదో అని. అవును. ఎవరు ఫోన్లో? అన్వి కంగారుగా కప్పిపుచ్చుతూ కోపంగా ఎవరైతే మీకెందుకు? అయినా ఎందుకు అడుగుతున్నారు? మళ్ళీ అనుమానించడానికా? ఆ మాటకి గుండెలో ఏదో గుచ్చుకున్నట్లు పెయిన్ వస్తుంది. హనీ అంటాడు కోపంగా. ఆ! హనీని. కానీ అప్పటి హనీని కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ద్రోణ అసహనంగా. అయినా నేను ఏం అడిగాను? ఫోన్లో ఎవరు అని క్యాజువల్గా అడిగాను. అంతే. కానీ అనుమానంతో కాదు. ప్లీజ్ హనీ, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. అంటానికి నీకు నోరు వచ్చినా వినే నా గుండె తట్టుకోలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ద్రోణ వెళ్ళిన వైపే చూస్తూ అన్వి కన్నీళ్లు జారవిడుస్తుంది. నైట్. ద్రోణ, అన్వి, తారక్, తర్ని, పృథ్వీ, అతిథి, రాహుల్, అంజు, దర్శి, అలేఖ్య అందరూ టెర్రస్ పైన కూర్చొని మాట్లాడుకుంటారు. అబ్బా, ఎప్పుడూ మాటలేనా? ఏదైనా గేమ్ ఆడదాం అని తర్ని అనడంతో అందరూ ఏం ఆడదాం అంటూ ఆలోచిస్తారు. ద్రోణ మాత్రం ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు. అందరూ ఏం గేమ్ ఆడదామని ఆలోచిస్తుంటే అన్నయ్య ఏంటి ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు అనుకొని తర్ని తన దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ద్రోణ ఫోన్లో అన్వి ఫోటో చూస్తుండడం చూసి తర్ని తన తర్ని తన లాక్కొని అన్నయ్య వదినని డైరెక్ట్గా కూడా చూడొచ్చు. ఫోన్లోనే కాదు. పద మనం గేమ్ ఆడదాం అని ద్రోణాన్ని తీసుకెళ్లి అన్వి పక్కన కూర్చోబెడుతుంది. ద్రోణ అన్వి వైపు చూస్తాడు. అందరూ ఉండడంతో అన్వి సైలెంట్ గా ఉంటుంది. తర్ని వెళ్ళి తారక్ పక్కన కూర్చొని ఏం గేమ్ ఆడదాలో ఆలోచించరా? ట్రూత్ అండ్ డేర్ ఆడదాం అని అతిథి అనడంతో అందరూ ఓకే అంటారు. బాటిల్ తీసుకొని మధ్యలో దాన్ని పెట్టి రోల్ చేస్తుంది అలేఖ్య. అది తారక్ ముందు ఆగుతుంది. అది అతను చూసి అందరి వైపు చూస్తాడు. ఏం చేయాలి అన్నట్టుగా. ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతుంది అంజు. డేర్. వినయ విధేయ రామ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్ ని ఎత్తుకున్నట్టు నువ్వు వదినని ఎత్తుకోని ప్రపోజ్ చెయ్యి అంటుంది అంజు. తారక్ తప్పుతుందా అనుకుని తర్నీని మూవీలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని ప్రపోజ్ చేస్తాడు. ఈసారి తారక్ బాటిల్ని తిప్పుతాడు. అది రాహుల్ ముందు ఆగుతుంది. అది ఆగడం చూసిన రాహుల్ ట్రూత్ అని చెప్పేస్తాడు. తారక్ తన్ని అడుగుతాడు. నీ లైఫ్లో అందరికంటే ఎక్కువగా నువ్వు బెస్ట్గా ఫీల్ అయ్యే పర్సన్ ఎవరు? అన్వి అంటాడు అన్వి వైపు చూస్తూ. ఆ మాటకి అందరూ రాహుల్ని చూస్తుంటే అంజు మాత్రం రాహుల్ ఎందుకు అలా అన్నాడో తెలిసి అన్వి వైపు చూస్తుంది. రాహుల్ అందరినీ గమనించి నేను అన్వి అని ఎందుకు అన్నానంటే చిన్నప్పుడే నాకు అమ్మ దూరమైంది. నేను ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడిని కూడా కాదు. కాలేజీలో నాకు అన్వి పరిచయం అయ్యాక ఒక తల్లి ఎంతగా ప్రేమగా చూసుకుంటుందో అలా చూసుకునేది. సైలెంట్గా ఉండే నన్ను అందరితో స్నేహంగా మాట్లాడడం నేర్పించింది. అంజు చేతిని పట్టుకొని అంజు నేను ప్రేమించుకున్నా అని తెలిసి హ్యాపీగా ఫీల్ అయింది. కొంచెం మెల్లగా మేము అడ్వాన్స్ అయ్యాం అని తెలిసి మమ్మల్ని కోప్పడకుండా అర్థం చేసుకుని ఎవరికి ఆ విషయం తెలియకుండా తనకంటే చిన్నది అయిన అంజుకి ముందు పెళ్ళి అయితే నలుగురు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా మన ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసింది. నా లైఫ్లో ఇంతకంటే బెస్ట్ పర్సన్ని నేను చూడలేదు. అది కూడా నా విషయంలో. అన్వి తన పక్కన ఉండడంతో తన చేతిని పట్టుకుని థ్యాంక్స్ మా అని అంటారు చెమ్మగిల్లిన కళ్ళతో. అప్పటి వరకు రాహుల్ చెప్తుందంతా విని కంటినిండా నీళ్లతో అతని వైపు చూస్తుంది. రాహుల్ చెంపపై చిన్నగా కొట్టి నన్ను అమ్మగా అనుకున్నావ్, మరి అమ్మకి థ్యాంక్స్ చెప్తారా
అని సైడ్ నుండి హగ్ చేసుకుంటుంది. రాహుల్ చిన్నగా నవ్వుతాడు. అమ్మ, అన్వి పాప సెంటిమెంట్ ఎక్కువైంది. మనం ఆటలోకి వెళ్దామా అని తారక్ అనడంతో అన్వి చిన్నగా నవ్వుతుంది. అప్పటి వరకు అన్వినే తదేకంగా చూస్తున్న ద్రోణ తారక్ మాటతో ఈ లోకంలోకి వచ్చాడు. నీ మనసు ఎంత గొప్పది హనీ అనుకుంటూ మురిసిపోతాడు. రాహుల్ బాటిల్ని రోల్ చేయడంతో అది దర్శి ముందు ఆగుతుంది. దర్శి డేర్ అనడంతో తన్ని నేను చెప్తాను అని నువ్వు అలేఖ్య ప్రపోజ్ చేయాలి అనడంతో దర్శి గుండెలో పిడుగుపడుతుంది. అమ్మో, ఈ అమ్మోర్ తల్లికి నేను ప్రపోజ్ చేయాలా? అనుకోకుండా డాష్ ఇచ్చినందుకే తుప్పు రేగొట్టింది. ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటాడు. తారక్ అయోమయంగా, అదేంటి అలేఖ్యకి ప్రపోజ్ చేయమంటావ్? అందరూ అలాగే చూస్తారు తర్ని అలా అన్నందుకు. దీనికి ప్రపోజ్ చేయాలంటే వాడికి గట్స్ ఉండాలి. దర్శి అన్నయ్య డేర్ అన్నాడు కాబట్టి అలా అన్నాను. అలేఖ్య నీకు ఓకే కదా? ఆ, ఓకే అని లేచి కొంచెం ముందుకు వెళ్ళి ముందు వేసుకున్న జడని తిప్పుతూ ఇంకో చేతిని నడుంపై పెట్టి సత్యభామలా నిల్చుంది. దర్శి బిక్కమొహం వేసుకుంటాడు. ధర్మరా బాబు, ఈ గేమ్ ఆడకున్నా బాగుండేది అనుకుని లేచి నించుంటాడు. తర్ని తనకి రోజ్ ఇవ్వడంతో తన వైపు గుర్రుగా చూస్తూ ఇప్పుడు ఈ మహాతల్లి ఏం చేస్తుందో అలేఖ్య ముందుకు వెళ్తాడు. కంగారుగా అనిపించిన కంట్రోల్ చేసుకుని రోజుని తన ముందు పెట్టి ప్రపోజ్ చేద్దామంటే మాటలు బయటికి రావట్లేదు. ఎలాగోలా మాటలు కూడబలుక్కొని పై చిన్నగా వణికే గొంతుతో ఐ ఐ ఐ లవ్ యూ. దర్శి తనకి ప్రపోజ్ చేయగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ దాన్ని బయటికి కనిపించకుండా సీరియస్గా చూస్తుంది. దర్శి అది చూసి సారీ అండి, తర్ని ప్రపోజ్ చేయమంటేనే చేశాను అంతే, ప్లీజ్ అండి, మీరు ఎలా చూసినా పర్లేదు, జస్ట్ ఈ రోజు తీసుకోండి చాలు అని తనకి మాత్రమే వినపడేలా అంటాడు. దర్శి చెప్పిన మా విధానానికి అలేఖ్య నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకొని తనని కింది నుండి మీదకు చూస్తూ రోజ్ తీసుకొని అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ లో పెడుతుంది. అది చూసి రిలాక్స్ అవుతాడు దర్శి. అమ్మో, ఇంకా కుమ్మిద్దామో కుమ్ముద్దేమో అనుకున్నాను. అమ్మోరు ఇంకా మంచి మూడ్లో ఉంది అనుకుని వెళ్ళి కూర్చుంటాడు. అలేఖ్య లోపలే నవ్వుకొని అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఈసారి దర్శి రోల్ చేస్తాడు. అది తర్ని ముందు ఆగుతుంది. అది చూసి తర్ని ట్రూత్ అంటుంది. దర్శి నేను అడుగుతాను అని నువ్వు ద్రోణ అన్నయ్య దగ్గర ఏది దాచావు? ఒకవేళ దాన్ని దాచినా కొంచెం టైం తీసుకుని చెప్తావు కదా, కానీ ఇప్పటి వరకు నువ్వు అన్నయ్యకి నిజం చెప్పకుండా ఒక్కటైనా దాచి ఉంటావు కదా, అదేంటి చెప్పాలి? దర్శి ద్రోణాని అన్నయ్య అని అనగానే అన్వి షాక్ అవుతుంది. దర్శి ఏంటి వంశీని అన్నయ్య అంటున్నాడు, ఎప్పుడు ద్రోణ అంటూ పేరు పెట్టి పిలుస్తాడు కదా అని ఆలోచిస్తుంది. ద్రోణ అది విని తనకి చెప్పాలి అనుకుంటాడు. బట్ మళ్ళీ ఇప్పుడే వద్దులే, తర్వాత చెప్దాం అనుకుంటాడు. తర్ని కొంచెం భయంగానే ద్రోణాన్ని చూస్తూ, అవునా, నేను అన్నయ్య దగ్గర ఒక విషయం దాచాను, అది కూడా కావాలని దాచలేదు, సిచ్యువేషన్ అలా వచ్చింది. ఆ మాటకి ద్రోణ కొంచెం సీరియస్ గానే చూస్తాడు. ఏం దాచావు తర్ని? అది ఒకసారి కాలేజ్లో నన్ను ఒకడు ట్రీట్ చేశాడు, అది నేను అన్నయ్యకి చెప్పలేదు, కానీ అప్పుడే అలేఖ్య నన్ను సేవ్ చేసింది, అలా అలేఖ్య నాకు ఫ్రెండ్ అయింది. సారీ అన్నయ్య, నన్ను ఒకడు టీచ్ చేశాడంటే ఎక్కడ నువ్వు అతన్ని చంపేస్తావు అని భయంతో చెప్పలేదు. ఇట్స్ ఓకేరా అంటూ భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు ద్రోణ. తర్ని బాటిల్ ని రోల్ చేస్తుంది. అది పృథ్వీ ముందు ఆగుతుంది. ట్రూత్ అని చెప్తాడు పృథ్వీ. అన్నయ్య, నీ లైఫ్ లో మోస్ట్ బెస్ట్ ఫీలింగ్ ఏంటి అని అడుగుతాడు తారక్. పృథ్వీ నవ్వుతూ తండ్రిని అవ్వటం అని తన బుడిలో కూర్చున్న చైతుకి ముద్దు పెట్టి, అవును, చైతుని ఫస్ట్ టైం నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ప్రపంచాన్నే గెలిచినంత ఫీల్ వచ్చింది. ఆ ఫీలింగ్ చెప్పడానికి రాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. నిజంగానే నా చైతు ఏంజిల్. డాడీ బాయ్ డాడీ బాబాయ్కి కాకుండా మీకు కూడా నేను ఏంజిల్లేనా?
అని ముద్దు పెడతాడు. చైతు కూడా పృథ్వీకి ముద్దు పెట్టి ఐ లవ్ యూ డాడీ అంటుంది.